ఎవరన్నా ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి రెండవ తొందరగా ఎవరన్నా తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బ్యారికేడ్లను దాటుకుని మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొస్తున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఎవరన్నా తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? సౌజన్య, ఇక్కడ తుని మున్సిపాలిటీ సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్తగంట బాధితంగా కొనసాగుతున్నది. ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా లోపలికి దూసుకుని రావడం జరిగింది. ఒక పక్కన పోలీసులు లాఠీ చార్జీ చేసినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా వేలాది సంఖ్యలోనే ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా దృశ్యాలు అనేది చూడొచ్చు. ఒక పక్కన 11 గంటలకి సమావేశం జరగనున్నది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జాయింట్ కలెక్టర్ మీనా ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ తుని మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన తర్వాత 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన 17 మంది కౌన్సిలర్లు సమావేశం దగ్గరికి రావడానికి ప్రయత్నించిన సమయంలో టీడీపీ వేలాది మంది కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి టీడీపీ శ్రేణులందరూ ఇక్కడ చేరుకుని ఇక్కడ వైసీపీ కౌన్సిలర్లు ఎవరు కూడా సమావేశానికి రాకుండా ఉండే విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. దీంతో ఇక్కడ సంబంధించి ఉధృత పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ముందు బయటికి వచ్చిన వైసీపీ కౌన్సిలర్లందరూ కూడా మళ్లీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా జరగవచ్చు. బారికేడ్ల దగ్గర పోలీసులు వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరుగుతున్నది. ఇక్కడ అంతా కూడా మున్సిపల్ కౌన్సిలర్లందరినీ కూడా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నిర్బంధించారు. దాంతో వాళ్ళందరినీ కూడా స్వేచ్ఛ కల్పించాలని చెప్పేసి వాళ్ళందరినీ కల్పించాలని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి రాకుండా 4 వైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి 200 మంది పోలీసులను పైగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా ఒక్కసారిగా లోపలికి దూసుకురావడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది పోలీసులు వాళ్ళ కాలేదు. దీంతో పోలీసులు కూడా లాఠీలకి పనిచెప్పి లాఠీ చార్జీ చేసినప్పటికీ కూడా ఇక్కడ మరో పక్కన ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉధృతమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భయానకమైన పరిస్థితులు. అసలు ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 3 సార్లు వాయిదా పట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్ళీ జరుగుతుందా లేదా అనేది ఇక్కడ ఉత్కంఠ నెలకొన్నది. ఒక పక్కన వైసీపీ, మరో పక్కన టీడీపీ శ్రేణులు కూడా డి అంటూ కూడా ఇద్దరు కూడా తలపడుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని టీడీపీ శ్రేణులందరూ కూడా మున్సిపల్ కార్యాలయం వైపు అంటే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ వైసీపీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ అయిన సుధారాణి ఇల్లు ఉన్నది. ఈ సుధారాణి ఇంటి దగ్గర ఈ కౌన్సిలర్లు అందరితో పాటు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, అలాగే వైసీపీ సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు వాళ్ళందరూ కూడా అక్కడ తిష్ట వేసి ఉన్నారు. దీనితో వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ ఇంట్లోంచి బయటికి రావడానికి ఒక్కసారి మున్సిపల్ కార్యాలయం రావడానికి కొద్ది కోత వేటి దూరంలోనే ఉండటం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలోని వాళ్ళందరూ కూడా రానివ్వకుండా అడ్డుకున్న పరిస్థితులు. మరో పక్కన చూసినట్లయితే ఎమ్మెల్యే
తుని ఎమ్మెల్యే యనమాల దివ్యతో పాటు అలాగే కౌన్సిలర్లందరూ కూడా టీడీపీ కండువాలు కప్పుకొని ఏ రకంగా వస్తున్నారు అనేది మనం చూడవచ్చు. వాళ్ళందరూ కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడానికి చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు కూడా ఇప్పుడు అందరూ కూడా టీడీపీ కండువేలను కప్పుకొని ఆ టీడీపీ కౌన్సిలర్లు అందరూ కూడా మున్సిపల్ ఇక్కడ కార్యాలయానికి రావడం జరుగుతుంది. ఆ నడుచుకుని వస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఒక పక్కన టీడీపీ శ్రేణులందరూ కూడా ఇక్కడ వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండగా మరో పక్కన టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అయితే ఇక్కడ మున్సిపల్ సమావేశానికి ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉధృత పరిస్థితులు అయితే నెలకొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పోలీసులు ఇక్కడ అడ్డుకునే పరిస్థితి అయితే అడ్డుకోలేకపోతున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. భారీగా పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేసి కొంతమంది టీడీపీ కార్యకర్తలు పోలీసులు అదుపులో తీసుకున్నప్పటికీ కూడా ఏ విధమైన కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి నేపథ్యంలో లాఠీ చార్జీలు కూడా జరపడం జరిగింది. కౌన్సిలర్లందరూ కూడా టీడీపీ కౌన్సిలర్లందరూ కూడా ఇప్పుడు సమావేశానికి హాజరు కావడానికి రాచారు. 11 గంటలకి ఈ సమావేశం జరగనున్నది. జాయింట్ కలెక్టర్ మీనా వచ్చి ఇక్కడ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. దీంతో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజైనా జరుగుతుందా జరగదా అనేది మట్టికి ఉత్కంఠకి ఎదురు చూడటం జరుగుతుంది. ఇప్పటికే చూసినట్లయితే 3 సార్లు వాయిదా పడింది, మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. సార్ ఈ రోజు సమావేశం హాజరవుతున్నారు, ఎలాగున్నది వైస్ చైర్మన్ ఎన్నిక? పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయండి, ఇబ్బందులు ఏమి లేవు. పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాం. 3 సార్లు వాయిదా పడింది కదా. వీళ్ళందరూ కూడా కౌన్సిలర్లు అందరూ కూడా టీడీపీ కండువాలను కప్పుకొని వీళ్ళందరూ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడం జరుగుతున్నది. మొత్తం వీళ్ళందరూ కూడా 10 మంది టీడీపీ కౌన్సిలర్లు కూడా అప్పుడు సమావేశానికి జరగడం జరుగుతుంది. నిన్న అయితే 15 మంది కోరం సభ్యులు ఉండవలసి ఉండగా 10 మంది మాత్రమే ఉండటంతో ఇక్కడ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు అయినా సమావేశం జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠంగా ఉన్నది. 10 మంది కౌన్సిలర్లు కూడా ఇక్కడ ఉత్కంఠంగా ఎదురు చూడటం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఈ రోజు కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైతే ఈ రోజు జరుగుతుందని చెప్పేసి టీడీపీ కౌన్సిలర్లు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ ఇప్పుడు కంపల్సరీ వీళ్ళందరూ కూడా మున్సిపల్ సమావేశానికి వీళ్ళందరూ కూడా హాజరు కావడానికి ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. 10 మందిని కౌన్సిలర్ని కూడా లోపలికి పంపించిన వీళ్ళందరూ వెళ్ళటానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉండటం జరిగింది. అయితే తుని మున్సిపాలిటీలో సంబంధించి 28 మంది కౌన్సిలర్లు ఉండగా ఇందులోని టీడీపీకి సంబంధించి 10 మంది బలం ఉండటం జరిగింది. అలాగే వైసీపీకి సంబంధించి 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే మరొక సంబంధించి ఒక కౌన్సిలర్ అయితే తటస్థంగా ఉన్నది. వీళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డులను తనిఖీ చూపించిన తర్వాత మాత్రమే లోపలికి పోలీసులు అనుమతించాలని ఇక్కడ సంబంధించి టీడీపీ కౌన్సిలర్కి సంబంధించిన ఐడెంటిటీ కార్డులను పోలీసులు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. వీళ్ళు తనిఖీ చేసిన తర్వాత వీళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డులన్నింటినీ కూడా చూసిన తర్వాత వీటిలన్నింటినీ కూడా పంపించడం జరుగుతున్నది. అక్కడ వీళ్ళ యొక్క కౌన్సిలర్ పేరుతో పాటు అలాగే వాళ్ళ వార్డు కూడా దీనిలో మెన్షన్ చేసి ఎన్నికల అధికారి జారీ చేసిన ధ్రువపత్రాలను ఇక్కడ చూస్తున్నారు. ఆ వాటికి సంబంధించి ధ్రువపత్రాలను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళందరినీ కూడా పంపిస్తామని చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ రోజు వైస్ చైర్మన్ తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొన్నది. వీళ్ళందరూ కూడా తమ సంబంధించిన ధ్రువపత్రాలన్నింటినీ కూడా ఇప్పటికే ఇక్కడ చూపించడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ కోరుతుంది జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడికే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మరో పక్కన వైసీపీ కౌన్సిలర్లు వచ్చినట్టే వచ్చి బయటికి వచ్చి మళ్ళీ టీడీపీ శ్రేణులందరూ కూడా ఒకసారిగా దూసుకురావడంతో వాళ్ళందరూ కూడా కౌన్సిలర్లందరూ మళ్ళీ తిరిగి చైర్మన్ సుధారాణి ఇంటిలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నది. అయితే 11 గంటలకి ఈ తుని పురపాలక సంఘానికి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానున్నది. అయితే ఈ రోజు సమావేశానికి ఎంతమంది వస్తారు అంటే ఇప్పుడు టీడీపీ సంబంధించిన 10 మంది కౌన్సిలర్లు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వైసీపీ సంబంధించిన 17 మంది కౌన్సిలర్లు ఇక్కడికి వస్తారా రాదా, అసలు ఎన్నిక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదా అనేది మట్టికి ఇక్కడ ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఈ పరిస్థితి ఏ రకంగా జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఇక్కడంతా అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూడటం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది కదా, ఈసారి వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది ఈ రోజు ఎలాగైనా జరుగుతుందండి.
ఈరోజు జరుగుతుంది. ఎలాగున్నదమ్మా ఎటువంటి భద్రత కల్పించారు? అయితే వీళ్ళందరూ కూడా కౌన్సిలర్లు అందరికీ కూడా పూర్తి స్థాయిలో భద్రత పోలీసులు భద్రత కల్పించడం జరిగింది. పోలీసు భద్రత నడుమ వీళ్ళందరూ కూడా మా తుని మున్సిపల్ కార్యాలయానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. కౌన్సిలర్లందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. మరో కొద్దిసేపట్లో మాత్రమే సేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానున్నది. ఈ సమావేశంలోని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి ఒక పక్కన వైసీపీ మరో పక్కన టీడీపీ కూడా డిఎన్టీ కూడా ఇక్కడ అంతా కూడా జరగడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి అయితే టీడీపీ సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నది. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే ఇక్కడ టీడీపీకి సంబంధించి ఈ 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఎక్సెప్షియో సభ్యులుగా ఎమ్మెల్యే దివ్య అయితే ఇక్కడ ఉండటం జరిగింది. దీని నేపథ్యంలో ఇంకా ఎవరు ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఇంకా ఒక 5 సభ్యులు ఉంటే మధ్యకి క్వారం ఏర్పడిన ఉన్నది. లేని పక్షంలో ఇక్కడ క్వారం లేకపోతే మళ్ళీ ఒకసారి వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. అయితే పోలీస్ నిఘా ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ కెమెరాలతో కూడా ఇక్కడ పోలీసులు వీళ్ళందరినీ కూడా ఈ ప్రాంగణాన్ని అంతా కూడా పరిశీలించడం జరుగుతున్నది. ఇక్కడ ఏం జరుగుతుందా ఏంటి అనేది మట్టికి ఇక్కడంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అన్ని వైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి అందరినీ కూడా ఇక్కడికి వచ్చే స్థానికులందరినీ కూడా పూర్తిగా అడ్డుకోవడం జరుగుతున్నది. ఈ రోజు చెలో తుని కార్యక్రమానికి వైసీపీ నాయకులు పిలుపునివ్వడంతో ఒక పక్కన ముద్రగాడ పద్మనాభం, అలాగే మాజీ ఎంపీ వంగా గీత, అలాగే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ తుని రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు అక్కడక్కడ ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళందరినీ తిరిగి ఇళ్ల దగ్గర పంపించేయడం జరిగింది. కొంతమంది అంటే 41C నోటీసులు ఇవ్వాలని చెప్పేసి పలు చోట్ల వైసీపీ నాయకులు ఇక్కడ పోలీసులతోటి వాగ్వివాదం దిగారు. అయినప్పటికీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా జరగదా అనేది ఉత్కంఠ నెలకొన్నది. ఇక్కడ ఈ పరిస్థితి ఈ రకంగా ఉండటం జరిగింది. దీంతో ఏ విధంగా పోలీసులు ఈ రకంగా మోహరించిన నేపథ్యంలో ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఈ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఏ రకంగా జరుగుతుంది అనేది మట్టికి ఇక్కడ ఉత్కంఠ నెలకొన్నది. దీని నేపథ్యంలోనే ఇక్కడ చూసినట్లయితే ఉధృత పరిస్థితుల నడుమ ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి మరికొద్ది సేపట్లో కౌన్సిల్ సమావేశం జరగనున్నది. కౌన్సిల్ సమావేశంలో ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది ఇక్కడ జరగనున్నది. సౌజన్య, అవుట్ స్టూడియో. Right, Suresh, thanks for the updates.